నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. సామాన్యుడి చేతిలో ఓటు అనే వజ్రాయుధం ఉందనే సంగతి 5 ఏళ్ల తరువాత మన నేతలందరికీ గుర్తొచ్చింది. అందుకే ఎవరికి వారు సరికొత్త వ్యూహాలు వేస్తూ ఓటరు దేవుణ్ణి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో విజేతలు కాబోయేది ఎవరు? సీమాంధ్రుల మదిలోని అభివృద్ధి ఆశల పేరిట సారథులు ఎవరు కాబోతున్నారు? ఇప్పుడు వారికి సమర్థ నాయకత్వం కావాలి. విభజన గాయాన్ని నయం చేసే నాయకుడు రావాలి. మరి ఆ సత్తా తమలోనే ఉందని భరోసా కల్పించడంలో ఏ పార్టీ సఫలమవుతుంది? రాష్ట్ర విభజనతో అంతులేని వ్యతిరేకత మూతగట్టుకున్న కాంగ్రెస్ కనీసం గౌరవప్రదమైన ఫలితాలైనా సాధించగలుగుతుందా? సీమాంధ్ర అన్ని స్థానాల్లో పోటీ అయినా చేయగలుగుతుందా? కొత్త చేరికలతో ఊపు మీదున్న తెలుగుదేశం ఎంతవరకు సత్తా చాటుతుంది? సీమాంధ్రను స్వర్ణాంధ్రగా చేస్తామన్న నినాదంతో ప్రజల ఓట్లు కొల్లగట్టగలుగుతుందా అన్న అంశాల సమాహారమే నేటి ఇది సంగతి. తెలుగునాట ఇంత గడ్డు పరిస్థితి వస్తుందని బహుశా కాంగ్రెస్ నాయకులు ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. దశాబ్దాలుగా అండగా నిలిచిన నేతలు కాంగ్రెస్ కు రామ్ రామ్ అంటున్నారు. శ్రేణులు ముఖం చాటేస్తున్నారు. హస్తం గుర్తుపై పోటీ చేస్తే రాజకీయంగా పుట్టగతులు ఉండవంటూ పక్క పార్టీల్లో చేరిపోతున్నారు. కాంగ్రెస్ లో మిగిలిన వారిలోనూ చాలా మంది పోటీకి దూరంగా ఉండడమే నయం అనుకుంటున్నారు. ఫలితంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు హస్తం పార్టీకి అభ్యర్థులే దొరకని దుస్థితి. ఖర్చులన్నీ మేమే భరిస్తాం బాబు అన్నా వద్దు బాబోయ్ అంటూ కాంగ్రెస్ బీ ఫారం తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఓ రకంగా పోలింగ్ కు ముందే ఎన్నికల్లో ఓడిపోయినట్లుంది కాంగ్రెస్ పరిస్థితి. అసలు ఇప్పుడు సీమాంధ్రలో కాంగ్రెస్ వాస్తవ పరిస్థితి ఏంటి? టికెట్ల కోసం నేతల ప్రయత్నాలు, అధిష్టానం అనుగ్రహించకుంటే తిరుగుబాటు జెండాలు, వారిని దారిలోకి తెచ్చుకునేందుకు పెద్దల బుజ్జగింపులు ఎన్నికల ముందు ప్రతి పార్టీలో కనిపించే దృశ్యాలివి. కానీ 129 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ కు సీమాంధ్రలో మాత్రం ఈ పరిస్థితి లేదు. గెలుపు గుర్రాల మాట అటుంచితే పోటీకి అభ్యర్థులే దొరకని దుస్థితిలో పడింది కాంగ్రెస్ పార్టీ. సీమాంధ్రలోని 7 నగరపాలక సంస్థల్లో హస్తం పార్టీ నామినేషన్లు కనీసం డివిజన్ల సంఖ్యకు సరిపడా దాఖలు కాకపోవడమే ఆ పార్టీ పతనావస్థకు పరాకాష్ట. శాసనసభ, లోక్సభ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2009 సాధారణ ఎన్నికల్లో జరిగిన హోరాహోరీ ముక్కోణపు పోరులో కాంగ్రెస్ అత్యధిక శాసనసభ స్థానాలను దక్కించుకుంది. సీమాంధ్రలోని 25 లోక్సభ స్థానాలకు గాను 21 నియోజకవర్గాల్లో పాగా వేసింది. తర్వాత వైకాపా రాకతో కలిగిన నష్టాన్ని ప్రజారాజ్యం విలీనంతో పూడ్చుకుని బండిలాగించింది. అయితే గతేడాది జూలై 30న తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం సీమాంధ్రలో వారి తలరాతనే మార్చేసింది. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల అంతులేని ఆగ్రహం పెల్లుబికింది. తరతరాలుగా నమ్ముకున్న నేతలు సైతం పార్టీని ఈసడించుకునే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర విభజన తీరుపై సీమాంధ్రుల్లో అసంతృప్తి ఉన్నందున కాంగ్రెస్ తరపున బరిలోకి దిగితే రాజకీయ భవిష్యత్తు ఉండదన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో బలంగా ఏర్పడింది. సైద్ధాంతిక విభేదాలు, సుదీర్ఘ అనుభవం తదితర విషయాలన్నింటినీ పక్కన పెట్టి కాంగ్రెస్ ను వీడడమే లాభమన్న నిర్ణయానికి వచ్చారు. అధిష్టానం పిలిచి మరీ ముఖ్యమంత్రి పదవిచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి సైతం కాంగ్రెస్ కు స్వస్తి పలికారు. విభజన సమయంలో తమ మాటకు పూచిక పుల్ల కూడా విలువ ఇవ్వలేదన్న అలకతో కేంద్ర మంత్రి పురంధేశ్వరి, మరికొందరు రాష్ట్ర మంత్రులు అదే బాటలో పయనించారు. ఇంకొందరు ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యే స్థాయి, ద్వితీయ శ్రేణి నేతల సంగతైతే సరేసరి. ఫలితంగా సీమాంధ్ర అనేక జిల్లాల్లో ఓ వెలుగు వెలిగిన పార్టీకి ప్రస్తుతం గట్టి సారథే లేకుండా పోయాడు. అక్కడక్కడ సీనియర్ నేతలు మిగిలినా వారిలో కొందరు పోటీకి దూరంగా ఉండి పరువు దక్కించుకోవాలన్న భావనలో ఉన్నారు. 2009 ఎన్నికలప్పుడు శ్రీకాకుళం జిల్లాలో 10 శాసనసభ స్థానాల్లో 9 జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా తయారైంది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైకాపా తీర్థం పుచ్చుకున్నందున శ్రీకాకుళం స్థానం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ కు అభ్యర్థి లేకుండా పోయారు. పాతపట్నం నుంచి మాజీ మంత్రి శత్రుచెల్ల విజయరామరాజు తెదేపాలో చేరినందున కాంగ్రెస్ కు కనీసం డిపాజిట్లు కూడా దక్కని దుస్థితి.
మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. ఎంపీ కిళ్లి కృపారాణి, మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ సహా ఒకరిద్దరు ఎమ్మెల్యేలే పార్టీకి మిగిలారు. విజయనగరం జిల్లాలోనూ కాంగ్రెస్ ఆపసోపాలు పడుతోంది. బొత్స కుటుంబం మినహా అంతా పార్టీకి దూరమయ్యారు. జనార్దన్ దాట్రాజ్, సుజయ కృష్ణ రంగారావు హస్తానికి స్వస్తి పలికినందున కురుపాం, బొబ్బిలిలో కొత్త అభ్యర్థుల్ని వెతుక్కోవాల్సిందే. విజయనగరం, ఎస్కోటలోనూ ఇదే పరిస్థితి. విశాఖ జిల్లాలోనూ కాంగ్రెస్ తీవ్రంగా దెబ్బతింది. కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్, మాజీ మంత్రి బాలరాజు, మాజీ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్తో పాటు ఒకరిద్దరే మిగిలారు. 15 నియోజకవర్గాలు ఉన్న ఆ జిల్లాలో వలసల వల్ల 9 స్థానాల్లో కాంగ్రెస్కు అభ్యర్థులు కరువయ్యారు. అక్కడి 3 లోక్సభ స్థానాల్లోని 2 పోటీకి అభ్యర్థుల్లేని పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లాలోనూ కాంగ్రెస్ కకావికలమైపోయింది. నేతల వలసలతో ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకత్వలేమితో సతమతమవుతోంది. ఆ పార్టీకి చెందిన ఎంపీలు సబం హరి, హర్షకుమార్ జై సమైక్యాంధ్ర పార్టీలో చేరగా మరికొందరు సైకిల్ ఎక్కారు. మాజీ మంత్రి తోట నరసింహులు అదే బాటలో ఉన్నారు. కాంగ్రెస్ తో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మిగిలినా కడవరకు హస్తం పార్టీలోనే ఉంటారా, ఉన్నా ఎన్నికల బరిలోకి దిగుతారా అన్నది అనుమానమే. కేంద్ర మంత్రి పళ్లన్రాజు, ఎమ్మెల్యేలు రాజా అశోక్ బాబు, కన్నబాబు, సత్యనారాయణ రెడ్డి మాత్రమే తిరిగి కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ కాంగ్రెస్ ఖాళీ అయింది. ఆ జిల్లాకు చెందిన 2 మాజీ మంత్రులే హస్తం గుర్తుపై పోటీ చేయడం లేదు. పితాని జై సమైక్యాంధ్ర పార్టీలో చేరగా కాంగ్రెస్ తోనే ఉన్న వట్టి వసంతకుమార్ ఎన్నికలకు దూరమని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కావూరి సైతం కాంగ్రెస్ కు దూరంగా అడుగులు వేస్తున్నారు. మరో ఎంపీ కనుమూరి బాపిరాజు మాత్రం కాంగ్రెస్ తరఫున మరోసారి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు తెదేపా, వైకాపాలో చేరారు. కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు, ఉండి, దెందులూరు స్థానాల్లో కాంగ్రెస్ తరఫున నియోజకవర్గ బాధ్యులే లేకుండా పోయారు. ఇక పార్టీని వీడుతున్న నేతలు కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోయడం హస్తం పార్టీ పరిస్థితిని మరింత దిగజార్చుతోంది. అప్పుడప్పుడు మాకు అర్థమైంది ఏమిటంటే, కావూరు సాంబశివరావు కనుక ఓడిపోతే కావూరు సాంబశివరావు ప్లేస్లో గెలిచిన వాడిని తీసుకుని మనం కలుపుకుందామని, లేకపోతే తెలుగుదేశం పార్టీలో వాడినో, బీజేపీలో పార్టీ వాడినో, సమాజ్వాదీ పార్టీలో వాడినో, బీఎస్పీలో వాడినో వాళ్ళు కలుపుకుని వాళ్ళన్నా కనీసం ప్రభుత్వం నిలుపుకుందామను ఈ రకమైన ఆలోచనలు. అంటే సిద్ధాంతపరంగా కాకుండా పదవి సర్వస్వంగా భావించి అధికారం ఏ రకంగా నిలుపుకోవాలనే పద్ధతుల్లో ఆలోచిస్తున్నారనే అభిప్రాయం నాకు కలిగింది. 16 శాసనసభ స్థానాలున్న కృష్ణా జిల్లాలో 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగే నాయకుడే కనిపించడం లేదు. మాజీ మంత్రి పార్థసారథి సహా మరో 2-3 ఎమ్మెల్యేలు వేరే పార్టీల వైపు చూస్తున్నారు. మాజీ మంత్రి పిన్నమనేని కాంగ్రెస్ తోనే ఉన్నా పోటీకి దిగుతారా లేదా అన్న అంశంపై సందిగ్ధం నెలకొంది. లగడపాటి కాంగ్రెస్ ను వీడి రాజకీయ సన్యాసం తీసుకున్న నేపథ్యంలో విజయవాడ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ కొత్త అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సి ఉంది. గుంటూరు జిల్లా విషయానికొస్తే కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, మాణిక్య వరప్రసాద్, కాసు కృష్ణారెడ్డి, మాజీ శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ తో సహా మరో 3 ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్ కు మిగిలారు. సీనియర్లు గాదె వెంకటరెడ్డి కాంగ్రెస్ ను వీడే అంశంపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆయన కొనసాగినా గాదె, పనబాక మధ్య వర్గపోరు కాంగ్రెస్ కు మరింత కష్టాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాలోని 3 లోక్సభ స్థానాల్లో 2ంటికి కాంగ్రెస్ కు అభ్యర్థులు కరవయ్యారు. ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి మహీధర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శేషు, ఉగ్ర నరసింహారెడ్డి మినహా కాంగ్రెస్ కు స్వస్తి పలికారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల్లో దాదాపు 80% స్థానాల్లో కాంగ్రెస్ కు అభ్యర్థులు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. నెల్లూరు జిల్లాలోనూ ఇంతే. ఆనం, నేదురుమల్లి కుటుంబాలు తప్ప అంతా పార్టీకి దూరమయ్యారు. లోక్సభ స్థానానికి సరైన అభ్యర్థి లేక చివరకు ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కడప జిల్లాలో కేంద్ర మంత్రి కోట్ల, రాష్ట్ర మాజీ మంత్రులు అహ్మదుల్లా, సి రామచంద్రయ్యలే కాంగ్రెస్ లో మిగిలారు. మరో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి, ఎమ్మెల్సీ తిప్పేస్వామి సైకిల్ దిశగా అడుగులు వేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ నేతే మిగల్లేదు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గల్లా అరుణ, కుతూహలమ్మ లాంటి వారు పార్టీకి దూరమై వేరే పార్టీల్లో చేరారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మిగిలినా కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు వారు ఆసక్తి చూపడం లేదు. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నప్పటి నుంచి 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లోనే ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కోసం హోరాహోరీగా పోరాటం చేసి పార్టీతోనే ఉన్నాము. కానీ ఇటీవల జరిగినటువంటి పరిణామాలు ఆంధ్ర రాష్ట్రంలో నా మనసును బాగా కలిసివేసినాయి. కాంగ్రెస్ పార్టీని మేము వదిలిపెట్టలేదు, కానీ కాంగ్రెస్ పార్టీయే మమ్మల్ని వదిలిపెట్టి వీధిని పడేసిందని చెప్పే ఫీలింగు పార్టీలో ఉండే ప్రతి చిన్న కార్యకర్త నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆ ఫీలింగ్ వచ్చింది.
అనంతపురం జిల్లాలో సీనియర్ నేత రఘువీరారెడ్డితో పాటు ఎమ్మెల్యే సుధాకర్ మాత్రమే కాంగ్రెస్ లో మిగిలారు. జేసీ దివాకర్ రెడ్డి వంటి సీనియర్ నేతలు కాంగ్రెస్ ను వీడినందున ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. కర్నూలు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. మాజీ మంత్రి టీజీ వెంకటేష్ సహా సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ తోనే ఉంటున్న నేతలందరూ వలసబాట పట్టారు. ఇలా సీమాంధ్రలోని ప్రతి జిల్లాలోనూ కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది. అనేక మంది నాయకులు స్వతంత్రంగానైనా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు తప్ప కాంగ్రెస్ బీఫారాలు తీసుకునేందుకు మాత్రం భయపడుతున్నారు. దీనంతటికీ కాంగ్రెస్ స్వయంకృతాపరాధమే కారణమంటున్నారు విశ్లేషకులు. ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకున్నందువల్ల కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు రాజకీయ నాయకత్వం ఇవ్వనటువంటి పరిస్థితి ఆ పార్టీ కల్పించినందువల్ల ఇప్పుడు హఠాత్తుగా కొత్త సామాజిక వర్గాలు చేర్చుకోవడానికి తగిన సమయం లేనందువల్ల ఆ పార్టీలు హఠాత్తుగా కాంగ్రెస్ వైపు ఆకర్షించేటువంటి కార్యక్రమం ఏది లేనందువల్ల ఈనాడు కాంగ్రెస్ యొక్క పరిస్థితి దయనీయంగా, ముఖ్యంగా చెప్పాలంటే ఆ పార్టీ తీవ్ర దుస్థితిలో ఉన్నదని మనం చెప్పక తప్పదు. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో చాలా ప్రజల నుండి తీవ్రమైన ప్రజా ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సీమాంధ్రలో చేదు ఫలితాలు చవిచూసేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇప్పటికే మానసికంగా సిద్ధమైపోయినట్లు కనిపిస్తోంది. సీమాంధ్ర ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ సభ్యులు ఇటీవల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్తో భేటీ సందర్భంగా కొందరు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. సీమాంధ్రలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందని మొరపెట్టుకోవడం, మరో మాజీ మంత్రి ఏకంగా 2019 ఎన్నికలపై దృష్టి పెడదామని సూచించడం చూస్తే కాంగ్రెస్ పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థమవుతోంది. గెలుస్తోంది తీసేయండి, కానీ 10-15 సీట్లు అయినా సరే డిపాజిట్లు వస్తాయా లేదా అన్నదే ఏకైక సమస్యగా మిగిలింది. అంటే ఒక పార్టీ ఒక 5 ఏళ్ల కాలంలో ఇంత ఘోరంగా పతనం చెందడాన్ని, ఇంత ఘోరంగా ప్రజా అభిమానాన్ని కోల్పోవడాన్ని అది భారతదేశంలో ఎప్పుడూ ఎక్కడ జరగల. ఆ పార్టీ పూర్తిగా ప్రజలు తిరస్కరించారు. ప్రజల యొక్క తిరస్కారానికి, పూర్తి స్థాయి తిరస్కారంలో లేని పార్టీ అది. అదో నాయకులు ఎవరూ మిగల్లా. వాళ్ళు ఒక్క నాయకుడు అంటే ఒక నాయకుడు మిగల్లా. మళ్ళీ వాళ్ళు కొత్తగా బిల్డప్ చేసుకుంటే ఒక 25 ఏళ్లకో 30 ఏళ్లకో కాంగ్రెస్ పార్టీని తిరిగి బిల్డప్ చేసుకుంటే సాధ్యమవుతుంది. కానీ కేంద్రంలోనే కాంగ్రెస్ పార్టీ రద్దయ్యే పరిస్థితులు ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చూడడానికి కూడా ఎక్కడ మిగలదు. ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ తిరిగి కోలుకోవడం అనేది కల్లా. కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలనకి ప్రజలు సరైన సమాధానం చెప్పే రోజు వచ్చింది. ఇంత జరుగుతున్నా పార్టీలో మిగిలి ఉన్న నేతలు మాత్రం పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. నేతలు వీడినా కార్యకర్తలు తమతోనే ఉన్నారని చెప్పుకొస్తున్నారు. విభజన చేసినా సీమాంధ్రకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చిందని పదే పదే వివరిస్తున్నారు. ఇదే అంశంపై ప్రచారం చేసేందుకు ఈ నెల 21 నుంచి బస్సు యాత్ర సైతం చేయాలని నిర్ణయించారు. ఇంతకీ కనీసం గౌరవప్రదమైన ఫలితాలైనా రాబట్టాలని ప్రయత్నిస్తున్న కాంగీలు సీమాంధ్రుల్లో కాంగ్రెస్ పట్ల నెలకొన్న అంతులేని ఆగ్రహం ముందు నిలబడగలుగుతారా లేదా అన్నది వేచి చూడాలి. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం పార్టీ కూడా మూల్యం చెల్లించుకోక తప్పదని అంతా భావించారు. అయితే సరైన నాయకత్వం ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా పార్టీకి పునర్వైభవం తీసుకురావచ్చని వారి అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చూస్తే స్పష్టమవుతోంది. విభజనతో సీమాంధ్ర నష్టపోతుందన్న భావన ప్రజల్లో ఉండటం, ఆ నష్టాన్ని పూడ్చగలిగే సత్తా బాబుకే ఉందన్న అభిప్రాయం తలపండిన నేతల నుంచి వ్యక్తమవడం తెలుగుదేశం పార్టీలోకి నేతల వలసల ప్రవాహాన్ని పెంచింది. ఫలితంగా ఇన్నాళ్లు ఎంతో కష్టపడితే గానీ సీమాంధ్రలో గెలవలేమన్న భావనలో ఉన్న తెలుగు తమ్ముళ్లు మారిన రాజకీయ సమీకరణాలతో విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ దుకాణం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటే తెలుగు తమ్ముళ్లు మాత్రం జోరు మీదున్నారు. కాంగ్రెస్ టికెట్టుపై పోటీ చేస్తే విజయం సంగతి దేవుడిరుగు, డిపాజిట్లైనా దక్కే అవకాశం లేకపోవడంతో హస్తం నేతల చూపంతా సైకిల్ స్వారీపై పడింది. ఫలితంగా 13 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నిండు కొండను తలపిస్తోంది. రాష్ట్ర విభజన, సీమాంధ్రలో నాయకత్వలేమి, ఇలా కారణం ఏదైనా ఎటువంటి ఆపరేషన్ ఆకర్షలు చేపట్టకుండానే ఇతర పార్టీలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు తెదేపా గూటికి చేరుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున చేరిన నేతలతో అనేక జిల్లాల్లో ఆ పార్టీ పటిష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అనుసరించిన తీరు, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సీమాంధ్రలో అభివృద్ధి పురోగమిస్తుందనే అభిప్రాయం భారీ చేరికలకు కారణమవుతోంది. సార్వత్రిక సమరం ముందు చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలన్నీ తెలుగు తమ్ముళ్లకు నూతనోత్సాహం ఇస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఉంది. అదే మరి కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, సమస్యలు సుడిగుండం ఉన్నాం. కానీ ఆ సమస్యల సుడిగుండం నుంచి మళ్ళీ మనందరం కష్టపడి
బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవ్వరు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. మీకు అండగా నేను ఉంటాను. ఉండడమే కాదు, పూర్తిగా ఆదుకుంటాను. ఉత్సాహం బాగుంది, ఆవేశం బాగుంది. దూసుకెళ్ళాలి, బుల్లెట్ మారిగా దూసుకెళ్ళాలి. ఇప్పుడు మీరందరూ సైకిల్ ఎక్కారు, సైకిల్ స్పీడ్ పెంచాలి. ఇక పెరుగుతుంది. దొక్కే తమ్ముడు చాలా మంది వచ్చారు, సైకిల్ దొక్కే తమ్ముడు చాలా మంది వచ్చారు. మీ పవర్ చూస్తే నాకు అనుమానం లేదు. సైకిల్ కూడా బుల్లెట్ మారిగా దూసుకెళ్తుంది. గ్రామ స్థాయి నుంచి బలమైన కేడర్ ఉన్న తెలుగుదేశం పార్టీలోకి జిల్లాల్లో పట్టున్న నేతలు రావడం సైకిల్ జోరును పెంచుతోంది. జిల్లాల వారీగా చూస్తే విశాఖపట్నంలో తెదేపా పునర్వైభవం ఖాయంగా కనిపిస్తోంది. నగరంలో గత బుధవారం నిర్వహించిన ప్రజాగర్జనలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సొంత గూటికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు కన్నబాబు, అవంతి శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు, చింతలపూడి వెంకట్రామయ్య తెదేపాలో చేరారు. వీరంతా 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున గెలుపొందారు. కాంగ్రెస్ లో ప్రారాప విలీనంతో ఇన్నాళ్లు హస్తం పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న వీరంతా తెదేపాలోకి రావడం వల్ల విశాఖలో ఆ పార్టీదే పైచేయిగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా మీరు గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా 2004 ముందు విశాఖ అనేది ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఏపీ, ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉన్న విశాఖ మరి ఆ తర్వాత 10 ఏళ్లు వివిధ ప్రభుత్వాల్లో ప్రత్యేకించి ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా పురోగతి ఆగిపోయి. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఇప్పటికే అనేక మంది కాంగ్రెస్ శాసనసభ్యులు, ఇతర పార్టీల నేతలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ పూర్తిగా నిర్వీర్యమైంది. ఫలితంగానే జిల్లాలో మెజారిటీ స్థానాలు తామే గెలుస్తామనే ధీమా తెలుగు తమ్ముళ్ల నుంచి వ్యక్తమవుతోంది. జిల్లాకు చెందిన శత్రుచర్ల విజయరామరాజు, అతడి మేనల్లుడు జనార్దన్ థాట్రాజులు పార్టీ తీర్థం పుచ్చుకోవటం తెలుగుదేశానికి మరింత బలం చేకూరింది. విజయనగరం జిల్లాకు వస్తే పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో తెలుగుదేశం పాగా వేసిందనే చెప్పాలి. హైదరాబాద్ సరిసాయి స్థాయిలో ఇక్కడ ఉండేటటువంటి నూతన రాజధాని నగరాన్ని నిర్మాణం చేయడానికి ఒక చంద్రబాబు నాయుడు గారి సమర్థులు, ముఖ్యంగా యువతకి భవిత, ఉద్యోగం ఇటువంటివన్నీ కూడా వారు ముఖ్యమంత్రి గారు ఉంటేనే వస్తారనేటువంటి ఆశతో ఈ రాష్ట్రం మళ్ళా తిరిగి జవసత్వాలు కావాలంటే ఈ కొత్త రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సమర్థవంతమైన నాయకత్వం కావాలని వారి నాయకత్వం పట్ల అచంచల విశ్వాసంతో ఈ పార్టీలో చేరడం. ఉభయ గోదావరి జిల్లాలోనూ మునుపటితో పోల్చుకుంటే తెలుగుదేశం బాగా పుంజుకుంది. ముఖ్యంగా అక్కడ ఎక్కువగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవడంలో బాబు సఫలమైనట్లే కనిపిస్తోంది. అందుకు తగ్గట్టే కాంగ్రెస్ కు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరారు. ఇంకా చాలా మంది చేరే అవకాశం ఉంది. అభివృద్ధిపై ఆశలతో పాటు తోట సీతారామలక్ష్మికి ఇటీవల రాజ్యసభ సీటు వంటి పరిణామాలు పార్టీ కాపు వర్గానికి సముచిత స్థానం కల్పిస్తుందనే అంచనాలు పెంచాయి. దక్షిణాంధ్రలో స్వతహాగానే తెలుగుదేశానికి కంచుకోట కృష్ణా జిల్లా. ఇప్పుడు విభజన పరిణామాలతో కాంగ్రెస్ ఈ జిల్లాలో తుడిచిపెట్టుకుపోయింది. ఆ పరిస్థితిని గమనించే గత ఎన్నికల్లో కృష్ణా జిల్లా న్యూజివీడు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన నోవా విద్యా సంస్థల చైర్మన్ ముత్తంశెట్టి కృష్ణారావు వంటి వారు కూడా సైకిల్ ఎక్కారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన మంత్రి నుంచి కార్యకర్త వరకు అందరూ తెలుగుదేశం వైపు చూస్తున్న స్థానిక పరిస్థితుల దృష్ట్యా అందరినీ తీసుకోలేని పరిస్థితి. గుంటూరులోనూ ఇంతే. గతంలో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానమే గెలుచుకోగా ఈసారి ఆ సంఖ్య గణనీయంగా పెరుగుతుందనే ధీమా కనిపిస్తోంది. గల్లా జయదేవ్, జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి డాక్టర్ పెదరత్తయ్య వంటి వారి రాకతో అక్కడి శ్రేణులకు అదనపు బలాన్నిచ్చినట్లయింది. ప్రకాశం జిల్లాలో తొలుత అంతర్గత కలహాలు కొంత కలవరపెట్టిన చంద్రబాబు చొరవతో అంతా ఒక్కటి కావటం లాభించే అంశం. నెల్లూరు జిల్లాలో ఇటీవల కాంగ్రెస్ నుంచి చేరిన శాసనసభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వంటి నేతలతో పార్టీలో ఉత్సాహం నిండుకుంది. 2 పర్యాయాలుగా ఈ జిల్లా తెలుగుదేశాన్ని నిరుత్సాహపరిచిన ఈసారి సంతృప్తి పరుస్తుందనే నమ్మకం శ్రేణుల్లో కనిపిస్తోంది. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో తెలుగుదేశం గెలుపు నల్లేరుపై నడకే అన్న విశ్వాసం నేతల్లో వ్యక్తమవుతోంది. వైకాపా బలంగా ఉందనుకుంటున్న కడప జిల్లాలోనూ తెదేపా పాగా వేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే జిల్లా నుంచి అనేక మంది కాంగ్రెస్ నేతలు దేశం తీర్థం పుచ్చుకున్నారు. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి వీరాభిమానుల జిల్లాగా పేరుంది. ఈ జిల్లాలో క్షేత్రస్థాయి నుంచి పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా అనంతపురం జిల్లాలో తెలుగుదేశం మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. కర్నూలు విషయానికొస్తే నాయకత్వలేమితో సతమతమవుతున్న టీడీపీకి ఇప్పుడు ఆ కొరత తీరిపోయింది. దాదాపు జిల్లాలో ఉన్న ముఖ్యమైన కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం తెలుగుదేశంలో చేరిపోయారు. వారి రాకతో తెలుగుదేశం జిల్లాపై భారీ అంచనాలే పెట్టుకుంది. మేము మంచి పేరు తెచ్చుకున్నది తెలుగుదేశం పార్టీలో అంతకుముందే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ట్రైన్ అయినాం. మేము
ఎమ్మెల్యేగా ట్రైనింగ్ అయింది. భూమి గుండ్రంగా ఉన్నట్లు మళ్ళీ ఇలాగే మళ్ళీ మాతృ సంస్థలో నేను కానీ ప్రతాప్ రెడ్డి గారు కానీ మళ్ళీ మాతృ సంస్థలో వస్తున్నాం. ఒంటెద్దు పోకడితోటి గుడ్డెద్దు చైన్లో పడినట్లు వన్ సైడెడ్ గా ఈరోజు డివిజన్ చేయటం వల్ల మేము కాంగ్రెస్ నుంచి బయటికి రావడం జరిగింది. ఒక్క చంద్రబాబు నాయుడు గారి విజనరీ తోటే మళ్ళా ఈ యొక్క సీమాంధ్రను భారతదేశంలో ప్రథమ శ్రేణిలో ఉంచగలుగుతాడన్న నమ్మకంతో మేము కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి తెలుగుదేశంలో చేరడం జరిగింది. సీమాంధ్ర జిల్లాలో వలసల జోరుతో ఉత్సాహంగా కనిపిస్తున్న చంద్రబాబు నాయుడు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సరికొత్త కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే పురసమరానికి ఆకర్షణీయమైన ప్రణాళికల్ని ప్రకటించిన ఆయన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల అభీష్టం మేరకు పోటీ చేసే అభ్యర్థిని నిర్ణయించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదే సమయంలో సీమాంధ్ర వ్యాప్తంగా వరుస ప్రజా గర్జనాలతో తెలుగుదేశానికి అధికారం చారిత్రాత్మక అవసరం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇలా ఎన్నికలకు ముందే ఖాళీ అయిన చేతులతో హస్తం పార్టీ బిక్కమొహం వేస్తే వరుస చేరికలతో దేశం సైకిల్ జోరు పెంచుతోంది.